ఇక్కడ కనిపిస్తున్న ఈ పర్సన్ ని చూశారా? ఇతని పేరు జాక్ మా, రిచెస్ట్ పర్సన్ ఇన్ చైనా. అయితే ఇతను ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పాడు. అది మీలో చాలా మందికి నచ్చకపోవచ్చు, విన్నాక మీలో చాలా మంది నన్ను తిట్టుకోవచ్చు కూడా, కానీ అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇతను ఏం చెప్పాడంటే, కోతి ముందు మీరు అరటి పండ్లు అండ్ డబ్బుల కట్టలు పెట్టారే అనుకోండి, ఆ కోతి పరిగెత్తుకుంటూ వెళ్ళి అరటి పండ్లను తీసుకుంటుంది. ఎందుకంటే ఆ డబ్బుతో ఎన్ని అరటి పండ్లు కొనొచ్చో ఆ కోతికి తెలియదు. సేమ్ అలాగే మనుషుల ముందు బిజినెస్ అండ్ జాబ్ని ఉంచితే చాలామంది 80% కంటే ఎక్కువ మంది జాబ్ని చూస్ చేసుకుంటారు. ఎందుకంటే మన కోతి బ్రెయిన్లకు బిజినెస్తో ఎంత సంపాదించవచ్చో తెలియదు. ఒకవేళ మీలో ఎవరైనా లైఫ్లో ఏదైనా పెద్దది సాధించాలి, అందరిలాగా నార్మల్గా లైఫ్ని గడిపి చావడం ఇష్టం లేని వాళ్ళు ఉంటే ఇది మీకోసమే. గెట్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. జాబ్ చేసుకుంటూ పెద్ద పెద్ద డ్రీమ్స్ సాధిస్తాను అంటే అది జరగదు. గుర్తుపెట్టుకోండి, గ్రేట్ అచీవ్మెంట్స్ డిమాండ్ గ్రేట్ రిస్క్. దెర్ ఇస్ నో అదర్ వే. బై ద వే, జాబ్ చేయడం మంచిది కాదు అని చెప్పట్లేదు, బట్ లైఫ్లో ఏదైనా పెద్దది సాధించాలి అనుకునే వారికి ఆ రూట్ కరెక్ట్ కాదు అని చెప్తున్నాను. మీలో ఎంతమంది దీనికి అగ్రీ చేస్తారు కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు.